సజీవుడైన పరలో రానయున్న యేసు క్రీస్తు నామంలో మనకందరికీ కృప ఆయన కనికరం సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రత్యక్షతలను ఆది నుండి అనేక రకాలుగా తన ప్రత్యక్షతలను భూ ప్రజలకు ఇస్తూ వస్తున్నాడు. ఈ దినములలో మనకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏమిటంటే ఈ జీవ వాక్యము. మనం ఎంతో ధన్యులము. హల్లెలూయా. అందరూ ధన్యులే. ఆది నుండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులే. మనం కూడా ఎంతో ధన్యులము. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే గొప్ప అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు. ప్రకటన 1:3లోనే ఉన్నది. మొదటి అధ్యాయము మరియు చివరి అధ్యాయంలో కూడా ఈ గ్రంథములో ఉన్నటువంటి వాక్యమున గురించి, ప్రత్యేకత గురించి, విశిష్టత గురించి చెప్పబడింది. ప్రకటన గ్రంథమును చదువువాడు, దానిని విని గైకొనువాడు ధన్యుడు అని చెప్తూ ఒక జాగ్రత్త, ఒక హెచ్చరిక చివరి అధ్యాయంలో ఈ ప్రకటన గ్రంథానికి మీరు ఏమి కూడా కలుపకూడదు, తీసివేయ. సాధారణంగా ప్రకటన గ్రంథమును ధ్యానం చేస్తున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు ఒక థ్రిల్లింగ్గా ఉండాలంటే ఏదో ఒకటి కలపాలనేటువంటి శోధన వస్తుంది కొంతమందికి, అందరికి కాదు, కొంతమంది కొత్త విషయాలు చెప్పాలి అన్నటువంటిది మనకు వస్తుంది. కనుక ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ప్రకటన గ్రంథాన్ని మనం ఇప్పటికే దాదాపుగా 35 వారాలు ప్రతి సోమవారము సాయంకాలం 7 నుంచి 8 గంటల వరకు స్టడీ చేసి 8 నుండి 8:30 వరకు ప్రశ్నలకు జవాబులు, అది కూడా మనము చేసుకోగలుగుతున్నాము. దేవుని వందనాలు, స్తోత్రం. మనము ప్రకటన గ్రంథాన్ని ఎట్లా స్టడీ చేస్తున్నాము అనేది ఇంతకు ముందే చెప్పాను. 2 విధాలుగా మనము ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేయబోతున్నాము. చాలా పద్ధతులు ఉంటాయి, నేను అది కూడా ప్రారంభంలో చెప్పాను. కానీ మనము 2 విధాలునే ఎంచుకున్నాం. మొదటి పద్ధతి ఏంటంటే టాపికల్ స్టడీ, అంశాలను తీసుకొని దాన్ని స్టడీ చేయడం. ప్రకటన గ్రంథంలో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి కదా. యేసుక్రీస్తు ఒక అంశము, సంఘం ఒక అంశము, శిష్యులు ఒక అంశము, తీర్పు ఒక అంశము, పరలోకం ఒక అంశము, దేవుడు ఒక అంశము, అపవాది ఒక అంశము, క్రూరమృగం ఒక అంశము, అబద్ధ ప్రవక్త ఒక అంశము, జీవ గ్రంథం ఒక అంశము, నూతన సృష్టి ఒక అంశము. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఒక 100 టాపిక్స్ ఉంటాయి ప్రకటన గ్రంథంలోనే. అవి మనము స్టడీ చేస్తాం. అది మొదటి పద్ధతి. దాని తర్వాత వ్యాఖ్యాన పద్ధతి, అంటే ప్రకటన 1వ అధ్యాయము 1వ వచనము, తర్వాత 2వ వచనము, తర్వాత 3వ వచనము, తర్వాత అట్లా. అప్పుడు అదొక పద్ధతి. ఈ 2 పద్ధతులను చేయడానికి ఇప్పటికైతే ఆలోచన ఉన్నది. మీరు కూడా ప్రార్థించండి. సరే, ఇప్పుడు మనము మొదటి పద్ధతిలో అంశాల వారిగా స్టడీ చేయుటలో మొదటి అంశాన్ని మనం ఏమి ఎన్నుకున్నామంటే యేసు క్రీస్తు. ఎందుకు అదే అనుకున్నాము అంటే ప్రకటన 1:1లో అదే మాట ఉంటుంది, స్టార్టింగ్ అదే. అది ఉందని కాదు, కానీ మొత్తానికి ప్రకటన గ్రంథము యేసు క్రీస్తుని గూర్చినటువంటిది కాబట్టి
ఆ అంశాన్ని ఎన్నుకోవడం జరిగినది. అది ఒక కారణం. రెండవ కారణం ఏమిటంటే ఏ అంశం తీసుకున్నా అది యేసుక్రీస్తుకి ముడిపడి ఉంటది. హల్లెలూయా. యేసుక్రీస్తు లేకుండా ఏ అంశము కూడా లేదు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి మనము ఆ అంశాన్ని ఎన్నుకొని ఇక యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి యేసుక్రీస్తు ఆయన రూపము, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు సంఘము, యేసుక్రీస్తు తీర్పు, యేసుక్రీస్తు అపవాది, యేసుక్రీస్తు సంఘం ఎత్తబడు, ఇట్లా యేసుక్రీస్తుకి కనెక్ట్ అయినటువంటివన్నీ కూడా మనము నిదానముగా స్టడీ చేస్తుంది. దాంట్లోనే భాగముగా మొట్టమొదటగా యేసుక్రీస్తు యొక్క రూపం ఎట్లుంది ప్రకటన గ్రంథంలో అది స్టడీ చేశా. రెండవదిగా యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అది కూడా మనం స్టడీ చేసి ముగించాం. ఇప్పుడు కొన్ని వారములుగా ఇది పెద్ద టాపిక్ ఎంచుకున్నామా, ఏంటి అంటే యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం. ఇది కేవలము ప్రకటన గ్రంథంలోకే మనము పరిమితం కాలేమేమో. స్టార్ట్ చేశాము. యేసుక్రీస్తు రెండవ రాకడకు సమయములో సంఘము ఎత్తబడుట ఉంది కదా. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద సంఘం ఉంటుందా? సంఘము ఎత్తబడిన తర్వాత కొత్త సంఘం ఏమైనా తయారవుతుందా? పరలోకంలో సంఘం ఏం చేస్తుంటది అప్పటి వరకు? తీర్పులో సంఘం ఉంటుందా? ఇవన్నీ మనము కొంచెం ఇది నిదానంగా స్టడీ చేసేటటువంటిది. ఇది దాని కొరకు మనం స్టార్ట్ చేశాము. సంఘానికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధంలో చర్చి పుట్టుకలో, సంఘము పుట్టుకలో యేసు ఎవరు? సంఘం పుట్టింది కదా. ఎట్లా పుట్టిందో మనం చెప్పాము. పుట్టిన తర్వాత దాన్ని పెంచాల. పుట్టిన బిడ్డని ఎట్లయితే పెంచాలనో పుట్టిన సంఘాన్ని పెంచాలి. సంఘం ఎదగాలి. దానికి ఎట్లా? నాయకులను ఎన్నుకున్నాడు. అది దూతలు అన్నాడు. 7 సంఘాలకు మీద ఉన్న దూతలకు రాయము. యేసుక్రీస్తుకి సేవకులకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చూశారు. మూడవదిగా యేసుక్రీస్తు ఎవరో సంఘం తెలుసుకోవాలి. తెలుసుకుంటూనే ఉండాలి. మనం వింటూ ఉంటాం యేసుక్రీస్తు గురించి, కానీ ఎక్కువగా మనకు తెలిసినటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాడు, అద్భుతాలు చేశాడు, బోధించాడు, చనిపోయాడు, ఆరోహణమయ్యాడు, తిరిగి వస్తాడు. వీటి మధ్యలోనే కదా మనం అన్ని చదువుకునేది. అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ యేసుక్రీస్తు ఎవరో సంఘం తెలుసుకో. తర్వాత సంఘాలలో ఉన్న మంచి విషయాలను యేసుక్రీస్తు మెచ్చుకుంటాడు. వెరీ గుడ్, మార్కులు వేస్తాడు. అది కూడా చూసాం 2-3 అధ్యాయాలలో. ఏ సంఘము నీ ఎందుకు యేసుక్రీస్తు మెచ్చుకున్నాడు, అభినందించాడు చూసాం. తర్వాత యేసుక్రీస్తు ఆ సంఘాలలో ఉన్న లోపాలను చూపించాడు. ఇది మనకు కావాల్సింది ప్రస్తుతం. ఎవరైనా మన సంఘానికి వచ్చి చెప్తే బాగుంటుండే యేసుక్రీస్తు మాదిరి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కరెక్ట్నే ఉన్నాం అనుకుంటాం. మనకేమైంది, మన సంఘానికి ఏమైంది, మంచిగా ఉంది కదా. కానీ యేసుక్రీస్తు ఎగ్జామిన్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. యేసుక్రీస్తు తప్పులను మోమాటం లేకుండా చెప్తాడు. మనమైతే భయపడతాం. ఎవరికైనా మనకు తెలుస్తుంది ఆ పలానా వ్యక్తి, పలానా వారు వాక్యానికి వేరుగా ఉంటున్నారేమో అని అనిపడుతుంది. కానీ చెప్పడానికి భయం. మనకెందుకులే,
అదే ప్రవక్తలు అవుతారు ఆయన అనుకో, వాళ్ళు నేరుగా చెప్పేస్తారు. వాళ్ళని ఎవరు పట్టలేరు ప్రవక్తలు. మన సహవాసులలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్కును ఉన్నది ఉన్నట్టు చెప్పేటటువంటి వారిని ప్రవక్తలు అంటారు. సరే, యేసుక్రీస్తు సంఘంలో ఉన్న తప్పిదాలను చూపిస్తారు. తర్వాత యేసుక్రీస్తు సంఘము మారు మనసు పొందాలి అని చెప్తాడు, అంటే అవకాశం ఇస్తాడు. సరే, పొరపాటు అయిపోయింది, తప్పులు జరిగాయి, ఆ యెజబేలు వల్లనో, ఆ నికోలైతుల బోధల వల్లనో, అబద్ధ అపోస్తలుల వల్లనో, ఆ అపవాది సింహాసనం వేసుకున్నదంట ఒక సంఘం ఉన్న ఊర్లో. వాని యొక్క శోధనలు ఎక్కువైంటాయి, అందుకని వాళ్ళు పడిపోయారేమో అని, పర్వాలేదులే నీకు ఒక అవకాశం ఇస్తున్న, మారు మనసు పొందు, అది కూడా చూసి. ఈరోజు మనము యేసుక్రీస్తు సంఘాలను జాగ్రత్త చేయాలి. జాగ్రత్త. మనం ఎప్పుడైనా ఇంటి నుంచి బయటికి పోతుంటే, మన పిల్లలు ఇంట్లో ఉంటే, ఇదిగో జాగ్రత్త, ఇండ్లు జాగ్రత్త, తాళం వేసుకొని లోపల గడబెట్టుకోండి అని ఒక జాగ్రత్త. ఆ జాగ్రత్తలో ఎందుకు జాగ్రత్త చెప్పాలి అంటే, ఎట్లయితే మనము భర్తలు బయటికి పోయేటప్పుడు భార్యకు చెప్తారో, మన భర్త, మన ప్రియుడు, పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు కూడా తనకు భార్యగా ఎంచుకున్నటువంటి ఈ సంఘానికి జాగ్రత్తలు చెప్తాడు. జాగ్రత్తలు అది మనము ఈరోజు ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథానికి మనము పరిమితమై ఆయన జాగ్రత్తలు ఏం చెప్పుచున్నాడో మనము విందాం. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. ఇదిగో, ఆ మాటలోనే జాగ్రత్త ఉంది కదా. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుమని నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి జాగ్రత్త చేయుట, 2 బహుమానము ప్రకటించుట. అది నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు జాగ్రత్త చేయుట ఏ విషయంలో సంఘానికి దేవుడు యేసుక్రీస్తు జాగ్రత్త చేస్తున్నాడంటే, అపవాది. సంగమా, అపవాది ఉన్నట్టు మీకు తెలుసా? శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఈ జాగ్రత్త ఎటువంటిదంటే, ప్రభా మమ్మల్ని ఏం చేయకుండా కాపాడు దేవా అనేది ప్రార్థన లేదు. ఇది జైల్లో ఎందుకు పోతాం ప్రభా, నిన్ను నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాము, మంచిగానే జీవిస్తున్నా, ఆ జైల్లో ఎందుకు ప్రభా అంటే, లేదు, అది ఉంది, అది సిస్టంలో ఉంది నాయన, దాన్ని తప్పించేది లేదు. ఇంకా ప్రార్థన చేసినా అది తప్పిపోదు. నాకు కూడా వస్తుందా ప్రభు అంటే, నీకు కాదు, కొందరిని. ఆ కొందరులు నువ్వు ఉంటావో ఉండవో దేవునికే తెలుసు. కానీ అపవాది మాత్రము కొందరిని చెరలో వేయిస్తాడు. సంగమా, ఇంకా ఈ చెర అన్నటువంటి పదానికి ఎన్నో అర్థం. మన దేశం నుంచి ఇంకో దేశం తీసుకొని పోతారా? మనమున్నటువంటి ప్రాంతం మనల్ని హింస పెడతారా?
నిజంగానే మనం ఉన్నటువంటి ప్రాంతాలలో జైల్లో వేస్తారా? నువ్వు క్రైస్తవుడైనందుకు, క్రీస్తుని అంగీకరించినందుకు, మనం క్రీస్తుని ఆరాధించినందుకు మనుషులలో అపవాది దూరి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెడుతుంటే అప్పుడు మన గుర్తుకు రాలా, ఆహా యేసయ్య ముందుగానే చెప్పాడు, ఇది ఇది అవుతుందని చెప్పాడు. అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. ఇప్పటికైతే 10 దినములు ఎందుకు ప్రభా? నాకు తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే 8 గంటల తర్వాత నాకు చెప్పండి. మీకు కూడా తెలియకపోతే ఎవరైనా కనుక్కోనన్నా మనం తెలుసుకుందాము. ఇప్పటికైతే నాకు తెలియదు. శ్రమ ఉంది చూడండి, శ్రమ అయితే మనకు తెలుసు. ఎన్నో దినములు శ్రమ అయితే కలుగుతుంది, జాగ్రత్త. ఇప్పుడు ఇది ఎంత విచిత్రం అంటే, మనం ఇంట్లోలకు చెప్పిపోతాం, అరే ఇండ్లు జాగ్రత్త, నేను బయటికి పోతున్నాను, నువ్వు ఒక్కదానివే ఉంటావు, ఎడబెట్టుకో. ఏం చెప్పిపోతున్నాం తెలుసా? అపవాది వస్తాడు, తాళం బగల కొడతాడు, నిన్ను కొడతాడు. అక్కనే జరిగింది అనుకో, అప్పుడు భార్యకు మరి అట్లా జరుగుతుందంటే నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా అనే ప్రశ్న వస్తుంది. మనం నువ్వు నువ్వు అన్నట్టే జరుగుతుంటే నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా. సంఘానికి శ్రమ ఉంది. యేసుక్రీస్తు సంఘానికి జాగ్రత్త చేయడంలో శ్రమల నుంచి తప్పించడానికి కాదు, శ్రమలు వస్తాయి, వచ్చినప్పుడు ఎట్లా జాగ్రత్త ఉండాలంటే ఆ శ్రమల గుండా పోవడానికి రెడీగా ఉండాలి అని. ఆ? నమ్ ఆ, మరణము వరకు నమ్మకముగా ఉండుము సంగమా, ఇది జాగ్రత్త. మనకు నమ్మకం ఎప్పుడు పోతుంది? ఎప్పుడు మన ఇంట్లోనే ఉండి మనల్ని మనకు ఏది అడిగినా ఇస్తూ ఉంటే కొంచెం నమ్ముతాం. కొన్ని రోజులు నమ్మకంగా ఉంది, కొన్ని రోజులు నువ్వు శ్రమ వచ్చిందనుకో, ఇస్తానన్న వ్యక్తి కొన్ని రోజులు ఇచ్చిండు, తర్వాత ఇవ్వడం బంద్ చేసిండు, మెల్లమెల్లగా ఆయన మీద నమ్మకం పోతుంది. ఇన్ని రోజులు ఏసాయ నువ్వు నన్ను కాపాడావు, ఇప్పుడు ఏంది మళ్ళీ జైల్లో పడ్డాము అంటే నువ్వు ఉన్నవా లేవా అనే అపనమ్మకం, అవిశ్వాసం వచ్చే ప్రమాదం ఉన్నది. అప్పుడు కూడా మీరు నమ్మకముగా ఎప్పటి వరకు? మరణము వరకు. ఇప్పుడు మన సహోదరి జయశీల గారు ప్రభు నన్ను నిర్దేశించారు ఈరోజే. నేను ఒకరోజు ఎప్పుడు చచ్చిపోతాను? అప్పటి వరకు నమ్మకంగా ఉండాలి. రైట్. ఇప్పుడు ఈరోజు మన అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు సంఘాన్ని జాగ్రత్త చేయుట. సంఘానికి జాగ్రత్త చేయుట. 25వ వచనం, 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. ఇది తుయతైర సంఘానికి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇది జాగ్రత్త చేయి. గట్టి అది వదిలేసిండ్రు అనుకో పడిపోతారు. వీళ్ళు గట్టిగా పట్టుకున్నది ఏం తెలుసా? పైన వచనాల్లో ఉంది.
మన రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము 19లో నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము, నీ కడపటి క్రియలు మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువ, ఇవన్నీ గట్టిగా పట్టుకో. ఇవన్నీ గట్టిగా పట్టుకో. మరియు తర్వాత 24వ వచనంలో, అయితే తుయతెరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక, ఏ బోధ? జెజబేలు బోధ. అది పైన వచనంలో మనకు ఉంటుంది. అది 20 వచనంలో యెజెబెలు బోధను అంగీకరింపక ఉన్నటువంటి వారు ఉన్నారు. సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారితో నేను చెప్పుచున్నదేమనగా, నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా మంచిదే. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. కొన్ని అక్కడక్కడ కొన్ని 2-3 తప్పులు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఒక 98 మార్కులు వచ్చినాయి కదా, ఆ మార్కులు గట్టిగా పట్టుకోండి. ఏవైతే 2 తప్పిపోయినాయో వాటిని కూడా అధిగమించి మీకు కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకో. ఇది యేసుక్రీస్తు సంఘానికి చెప్తున్నటువంటిది. ప్రతి సంఘంలో మంచి ఉంటాయి తెలుసా, చాలా మంచి ఉంటాయి. అన్నీ చెడయం ఉండదు, మంచిగా ఉంటుంది. మంచి విలువలు ఉంటాయి, మంచి విశ్వాసాలు ఉంటాయి, మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ కొన్ని సంఘాల్లో మనం ఏం చెప్పుకుంటామంటే, అబ్బా 10 సంవత్సరాల కిందట ఈ సంఘంలో ఎంత బాగుండే, అప్పుడు బాగుండేది, ఎందుకో మరి ఇప్పుడు అది లేదు. అదిగో ఆ కార్యక్రమం అయితే, ఆ కార్యక్రమం ద్వారా నేను ఎదిగిన, అది చాలా ఉపయోగకరంగా ఉండేది, ఇప్పుడు ఎందుకు అది తీసేశారబ్బా అంటే గట్టిగా పట్టుకోలేకపోయారు. దాన్ని గట్టిగా పట్టుకోలేకపోయారు. అందుకనే మనం ఏదైతే ఎదుగుతున్నామో దాన్ని కొంచెం శ్రమపడి గట్టిగా పట్టుకోవాలి, అది మంచిది కాబట్టి. కనుక నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇది జాగ్రత్త చేయు. ఇప్పుడు మనకు మంచి బైబిల్ చదివి అలవాటు ఉందనుకో, అది అట్లనే పట్టుకోవాలి. ఇక మళ్ళీ దానికి వెనక్కి పోకూడదు. అందరిలో మంచి ఉంటాయి కదా, మంచి వాటికి ఏవైనా ఇంకా లేకపోతే కలుపుకోవాలి, కానీ ఉన్నాయి తీసివేసుకోకూడదు. ఇప్పుడైతే దేవుని కృపను నేను కొంత సమయం ప్రార్థన చేసుకోగలుగుతున్నా, దాన్ని గట్టిగా పట్టుకో అన్నట్టు. ఇప్పుడైతే నేను అన్ని కార్యక్రమాలకు పోతున్నా. నేను నిన్న దినం నా ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే, అయ్యా నువ్వు చర్చికి పోతున్నావు అంటే, వెంటనే ఆయన ఏమన్నా, మా భార్య పోతుంది సార్ అని. నువ్వు పోతున్నావు అంటే, మా ఆవిడ రెగ్యులర్గా పోతుంది సార్ అని. చూడండి, అంటే చెప్పినా మీరు కూడా పోతే బాగుంటుంది. దగ్గరే కదా చర్చి, దగ్గరే కదా. ఈ పోకపోవడం దాన్ని గట్టిగా పట్టుకున్నారేమో వీళ్ళు. ఎట్లా పోవడం లేదు. ఆయన ఇంకొక మాట అన్నాడు, పండగ కట్టి తప్పకుండా పోతా అంటాడు ఆయన. వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. ఒకప్పుడు నా జీవితం కూడా అట్టనే ఉండేది. వాళ్ళు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు, వాళ్ళు కూడా మారుతారు. దేవుని కృపకు వాళ్ళని అప్పగిద్దాము, దేవుడు సహాయం చేస్తాడు. సంఘాన్ని యేసుక్రీస్తు జాగ్రత్త చేస్తున్నాడు. జాగ్రత్త అంటే ఇదిగో అపాయం పొంచి ఉంది, అపాయం కూడా వస్తుంది, దాంట్లో ఓర్పు నమ్మకము ఉండుము.
యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధంలో యేసుక్రీస్తు సంఘాన్ని జాగ్రత్త చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము అంత్య దినములకు సంబంధించినది అయితే ఈ జాగ్రత్త సంఘానికి ఎంతో అవసరము. ఈ జాగ్రత్త సంఘానికి ఎంతో అవసరం. ఈ అంత్య దినములు అన్నటువంటి మాట మనకి సీరియస్నెస్ కల్పిస్తుంది. ఉదాహరణకు మనము ఇప్పుడు సిటీలో కానీ అక్కడక్కడ టౌన్లలో మన ఇండ్లు ఉంటాయి కదా, మామూలుగా మనం చెప్పిపోతాం జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త అని చెప్పి. అదే మన ఇంట్లో అడవిలో ఉందనుకో, అడవిలో ఉంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త. అట్లే ఇప్పుడు అంత్య దినములు అంటే అడవిలో ఉన్నట్టు. ఇప్పుడు మనుషులు కాదు, క్రూరమృగాలు ఎప్పుడు వస్తాయేమో అట్లా. సరే, సంఘాన్ని యేసుక్రీస్తు జాగ్రత్త చేయుట 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ వచనం. 3:11లో ఇది ఏ సంఘము అంటే ఫిలదెల్ఫియా సంఘం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. నేను త్వరగా వచ్చుచున్నాను. మనం స్కూళ్ళలో ఉన్నప్పుడు సారు హోంవర్క్ ఇచ్చిపోతారు. నేను వచ్చే లోపల హోంవర్క్ చేసి పెట్టినట్టు చేస్తుంటాం. ఆడ ఎక్కడైనా సారు చూసింది అనుకో, అరే సార్ వస్తున్నట్టు తొందర చేయండి. సారు వచ్చే తల్లిదండ్రులు ఏదన్నా పిల్లలకు హోంవర్క్ ఇచ్చిపోతే వాళ్ళని టైం లోపల చేయాలంటే తల్లిదండ్రులు వస్తున్నారు అనుకో, ఫోన్ చేస్తారు, డాడీ నువ్వు ఎక్కడ వస్తున్నావు, ఆ టైం లోపల నువ్వు ఇచ్చిన పని ముగిస్తున్నా లేదా అని వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. అట్లే యేసుక్రీస్తు ఫిలదెల్ఫియా సంఘాన్ని నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు. కిరీటం అపహరింపబడుట అంటే దొంగతనం చేయుట, ఎత్తుకొని పోట. మనకేడుంది సార్ కిరీటము? మనకేడుంది కిరీటం? ఎవరు తీసుకొని పోతారు? మనకి ఎక్కడ కిరీటం ఉంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో రక్షణ అనే శిరస్త్రాణము, హల్లెలూయా, అది మన కిరీటం, రక్షణ. ఆ టైంలో ఆయన ఎంత మంచిగా ఉండే, ఆయన ఎంత మంచిగా ఉండే, దూరం అయిపోయింది. కొంతకాలం కిందట ఎంత ఆత్మీయంగా ఉండేదాన్ని, ఏమైందో రావడం లేదు. ఇప్పుడు రాబుద్ది కావడం లేదు. కిరీటం ఎత్తుకపోయింది ఎవడో. ఎవరికేం పని ఉంటుంది ఆ కిరీటం తోటి? 5వ అధ్యాయం 1 పేతురు, అపవాదికి ఉంటుంది. అపవాది పనే అది. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో క్రీస్తుని అంగీకరిస్తున్నటువంటి వారి కిరీటము దొంగిలించే పనిలో ఉన్నాడు. గర్జించే సింహం వలె దొంగతనం వాడు చేసుకొని పోతాడేమో. జాగ్రత్త, నేను వచ్చే లోపల నేను ఎత్తి మీద కిరీటం ఉండాలి. ఇప్పుడు ఉందా అసలు? దేవుని కృప వలన ఉంది సార్, రక్షణ పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకో, కట్టేసుకో. ఈ కిరీటాన్ని చేతులకు, కన్నులకు, నాలుక కట్టేసుకో. నాలుక ద్వారా రక్షణ పోతే తెలుసా మీకు? నాలుక 3వ అధ్యాయం యాకోబు పత్రికనే అవుట్.
కిరీటం ఎవరు కూడా ఎవరన్నా వచ్చి దొంగతనం చేసుకుని పోతారేమో, జాగ్రత్త. ఒక ఆయన గురించి మాట్లాడుతూ, అప్పటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఎప్పుడైతే ఆమె ఆ ఇంటికి వచ్చిందో నాశనం, ఆత్మీయత పోయింది ఆయనకు. ఆమెను చేసుకున్నాడు. అప్పటి వరకు ఎంత భక్తుడు, ఎంత పరిచర్య, ఎంత సేవ. ఆమె వచ్చింది, పోయింది. అపవాది ఎట్లా వస్తాడు చూడండి, ఎట్లా వస్తుందో. జాగ్రత్త సంగమా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. ఏం కలిగి ఉంది ఈ సంఘము? జాగ్రత్త. 8వ వచనంలో 3:8 ప్రకటన, నీ క్రియల నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. గట్టిదే, కొంచెం శక్తే ఉంది, కొంచెము శక్తి ఉంది. నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇంతకుముందు 1 గంట ముందు ఒక ఫ్యామిలీ దగ్గరికి మేము వెళ్ళాం. ఆయన చెప్తున్నాడు, వాళ్ళ డాడీ గురించి చెప్తున్నాడు. వాళ్ళ డాడీ ఎంఆర్ఓ అని. ఆ ఎంఆర్ఓ ఎవరైనా తన దగ్గరికి సర్టిఫికేట్ కొరకు వస్తారు కదా, మాకు పలానా సర్టిఫికేట్ కావాలి సార్. అయ్యా నువ్వు మరి చర్చికి పోతున్నావు కదా, నువ్వు క్రైస్తవుడేనా అని అడుగుతాడు. అవును సార్, కరెక్ట్, క్రైస్తవుడు. మరి క్రైస్తవులకి ఈ సర్టిఫికేట్ రాదే మీకు? నేను ఇయ్యాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు, నాకు తెలియదు యేసుక్రీస్తు. ఈ సంఘంలో ఎక్కడ పోయినా నాకు యేసుక్రీస్తు తెలుసు, నేను యేసుక్రీస్తు సంబంధించిన వాడు. గట్టిగా పట్టుకోవాలి. కొద్దిగా కష్టం కదా, కఠినంగా ఉంది కదా. మేము ఏం చేస్తాం, బైబిల్లో ఉన్నది ఉన్నట్టే చెప్తాం. ఒకవేళ దీనికి మళ్ళీ ఏదైనా మనము కొంచెం కన్సెషన్లో దానికి ఏదైనా ప్రత్యామ్నాయము ఉంటే కూడా మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత 8 గంటల నుంచి 8:30 వరకు అది కొంచెం కఠినంగా ఉంది సార్, దాని ప్లేస్లో మనం ఇట్లా కూడా ఉండొచ్చు కదా అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ వాక్యానుసారం అనేటువంటి జవాబు దొరికితే దాని ప్రకారం మనం నడుద్దాము. ఎందుకంటే నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఒక ఆయన ఉన్నాడు కదా సార్ బైబిల్లో, ఆయన కూడా ఒప్పుకోలేదు కదా, మరి ఆయనకి ఎట్లా రక్షణ వచ్చింది? ఉన్నాడు కదా 3 సార్లు, నాకు తెలియదు అన్నాడు కదా. అవును, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడితే మళ్ళా నువ్వు రావచ్చు. హల్లెలూయా. ఇంత మంచి దేవుడు కదా యేసయ్య. సరే సార్, తెలియదు, ఏదో కారణం చేత అయింది, ఏదో అయింది, ఇప్పటి నుంచి నేను ఎక్కడ పోయినా నేను నీ నామము ఎరగనన్నాను. సర్టిఫికెట్లో ఉంటే ఉండను, నేనైతే గట్టి నిలబడతా. హల్లెలూయా. అదే 9లో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదంలో ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను ప్రేమిస్తున్నాను తెలుసుకోవచ్చు చేత నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి మీది రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. అవన్నీ బహుమానాలు. నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఇది చదివితివి, గైకొంటివి, వ్యత్యాసం ఉందా? 2 ఒకటేనా?
ఆ తర్వాత మీరు నాకు చెప్పాలి. రోజు చదువుతాను సార్, తప్పకుండా చదువుతాను పాస్టర్ గారు, మర్చిపోకుండా చదువుతాను. 2 సార్లు మొత్తం బైబిల్ చదివేశాను. దానికి గైకొంటివి అంటే దీని ప్రకారం నడిస్తేవి, దీని ప్రకారం జీవించితివి. ఆ రెండో దాన్ని కూడా పట్టుకుంటే బాగుంటది కదా, 2 కలుపుకుంటే బాగుంటది కదా. ఇది మొదటిదైతే ఉండదు కదా, చదవకుండా ఎట్లా గాయకుంటాం మనం చెప్పండి. చదివే వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. మొత్తానికి వాళ్ళకు 2 మార్కులు 2 మార్కులు వస్తే పాస్, 1 మార్క్ అయితే వచ్చేసింది. 2వ మార్కు మనం దాని ప్రకారం నడిస్తే పాస్ అయిపోయి గాయకున్నారు వీళ్ళు. అప్పుడు 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటం అపహరింపకున్నట్లు నీకు కలిగినవి ఇవి అన్ని, ఇప్పుడు చెప్పినటువంటివన్నీ గట్టిగా పట్టుకొని మంచినే వాక్యం చదువుతున్నావు అట్లనే చదువు అన్నట్టు. నేను క్రిస్టియన్ని, నేను యేసుక్రీస్తుని అంగీకరించానని చెప్తున్నావు కదా, దాన్ని మర్చిపో, గట్టిగా పట్టుకో. హల్లెలూయా. అది యేసుక్రీస్తు సంఘాన్ని జాగ్రత్త చేయుట. 6వ అధ్యాయము 11వ వచనం, ప్రకటన 6వ అధ్యాయము 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. 6వ అధ్యాయంలో ఏమైంది తెలుసా? ఇప్పటి వరకు క్రీస్తు కొరకు గట్టిగా నిలబడి చనిపోయినటువంటి వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారు సార్? వాళ్ళు కొంతమందిని చంపేశారు కదా, ఎవరు గ్రామ్ స్టైన్స్ చంపింది కదా, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో బలిపీఠం కింద ఉన్నాడు ఆయన. స్టెఫన్ని చంపిండ్రు కదా, ఆయన ఎక్కడున్నాడు? ఆయన కూడా అక్కడే ఉన్నాడు, బలిపీఠం కింద. ఈ శిష్యులందరినీ హతసాక్షులుగా చేసి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళు రోజు ఏసాయని పిలిచి, ఏసయ్య, భూమి మీద ఉన్నప్పుడు మేము సువార్త చెప్తుంటే వాళ్ళందరూ మమ్మల్ని చంపిండ్రు కదా, మళ్ళీ నువ్వేం చేయవా? ఇన్ని సంవత్సరాలు అయింది, స్టెఫెన్ చనిపోయి 2000 సంవత్సరాలు అయింది, వాళ్ళని ఏం చేయవా ఏసయ్య? ఆ యూదులను ఏం చేయవా అంటే, అప్పుడు ఏసయ్య ఏం చెప్తుందంటే, మీలాగానే ఇంకా కొంతమంది చనిపోవలసి ఉన్నది. చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు ఇంకా లెక్క పూర్తి కాలే. మొత్తానికి ఎంతమంది చనిపోవాలి సార్? ఇప్పటివరకు ఎంతమంది చచ్చిపోయినరు తెలియదు. ఎంతమంది దేవుని కొరకు హతసాక్షులు కాబడ్డారా తెలియదు. ఇంకా యేసుక్రీస్తు రాకడ సమయానికి వరకు ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియదు. కానీ అది యేసయ్యకు మాత్రమే తెలుసు. ఒకటే మాట, లెక్క పూర్తి కావాలంటే ఎంతమంది చనిపోయిండు, అసలు మొత్తం నంబర్ ఎంత, మొత్తము నంబరు ఎంత? అది ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి. సహదాసుల యొక్క సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడేది. మరి వారితో చెప్తే మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? మనల్ని జాగ్రత్త చేస్తున్నాడు కదా. సంఘములో హతసాక్షులు కావడము ఆగదు.
అప్పుడప్పుడు నేను వింటుంటా ప్రార్థనలో, ప్రభా మా సంఘస్థులను ఎవ్వరు ఏం చేయకూడదు, మా సంఘానికి అసలు శ్రమనే రాకూడదు ప్రభా, మమ్మల్ని వచ్చి ఎవ్వరు ఏమనకూడదు ప్రభు అంటే లెక్క ఎట్లా పూర్తి అవుతుంది? అది కరెక్ట్ ప్రార్థననేనా? మనం తర్వాత మీరు నాకు చెప్పాలా, నేను ఇట్లా అనుకుంటున్నా, మరి మీకు తెలిస్తే అది కూడా నాకు చెప్పండి. ఈ ప్రశ్నలన్నీ నా బిడ్డ, నా కూతురు ప్రిస్కిల్లా రాస్తుంది, తర్వాత మనకు గుర్తు చేస్తాడు ఈ ప్రశ్నలకు జవాబులు. మనకు ఎంత జాగ్రత్త అంటే, ఇప్పుడు ఎవరినైనా క్రీస్తు నిమిత్తం చంపినరు అనుకో, అప్పుడు ఈ వాక్యం గుర్తుకురా. మనం జాగ్రత్తగా ఉండాలంటే తప్పించుకోవడం కాదు, ఇట్లా జరుగుతుంది, అప్పుడు నా రాకడ సమీపమాయన. అది 24వ అధ్యాయంలో మత్తయి సువార్త, 13వ అధ్యాయము మార్కు సువార్త, 21వ అధ్యాయం లూకా సువార్త, ఇవన్నీ చదివితే మనకు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. అది తర్వాత చదువుదాం. శ్రమలలో సంఘము అనే టాపిక్ ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడ మనం స్టడీ చేద్దాం. సంఘాన్ని యేసుక్రీస్తు జాగ్రత్త చేయుట, 12వ అధ్యాయము 11వ వచనం. ఇదే ప్రకటన గ్రంథమే 12. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎవరిల్లు? ఎత్తబడే సంఘం ఇది. సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో వాళ్ళు ఎట్లుంటారు అంటే తెల్లని వస్త్రాలు వేసుకొని ఉంటారు. అక్కడ పోయి వాళ్ళని అడిగినాం అనుకో, ఎట్లా వచ్చారు మీరు పరలోకానికి, మీరు భూలోకం ఎట్లా జీవించేవాళ్ళు మీరు అంటే, అది 11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని, ఎవడు? మహాఘట సర్పము అపవాది సాతాను జయించినటువంటి వారు. జాగ్రత్త చేస్తున్నాడు యేసుక్రీస్తు. అపవాది వస్తాడు, శోధింపజేస్తాడు, చెరసాలలో వేస్తాడు, శ్రమలకు గురి చేస్తాడు. అప్పుడు మేము గట్టిగా నిలబడాలి, సంఘం గట్టిగా నిలబడుతుంది. ఆ నిలబడే సంఘంలో మనం ఉండాలి, అదే మన కోరిక కదా, మన ఆశ కదా. రక్తమును, యేసుక్రీస్తు రక్తమును బట్టి తామిచ్చిన వాక్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ, నాకు ఇది చాలా ఇష్టం, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. నాకైతే లేదు, మీ గురించి నాకు తెలియదు. ప్రాణం పోతుందంటే ఎంత భయము. కొంతమందికంట అంటే ఆ పరలోకం పోయేటోళ్ళ గురించి, ఎత్తబడే సంఘంలో గురించి, వారు చనిపోకముందు, అరే చచ్చిపోతావురా ఆ సేవకు పోతే, క్రీస్తు మార్గం నడిస్తే చంపుతారు, నిన్ను కొడతారు, పోతే పని అనే మనస్తత్వం, స్వభావం ఉందనుకోండి మనకు, ఇక మనమే అక్కడ ఉండేది. ఆ తెల్లని వస్త్రాలు మనకి ఇచ్చేది, ఆ ఎత్తబడే సంఘంలో మనమే ఉండేది. దాని అర్థము ఎవరో వచ్చి చంపుతారు అనేది కాదు. చంపుతారు, లేకపోతే లేదు. లేకపోయినా కానీ
ఒక స్థాయి రావాలా మన క్రైస్తవ విశ్వాసంలో. ఒక స్థాయి ఏంటంటే తమ ప్రాణములను మరణము వరకు ప్రేమించిన వారు కాదు. ఇక యేసుక్రీస్తు దాని గురించి చెప్పే నా నిమిత్తము తమ ప్రాణములను పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకో. అది పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనకెవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఎవరికి ఇష్టం ఉంటుంది మనం సఫర్ కావాలి? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనుకో, నువ్వు ఏమన్నా చేసుకో, ఏ రోగమన్నా రాని, నేను మాత్రము యేసయ్యను వదలను. ఒక ఆయన అంటాడు, మొన్న రీసెంట్గా నేను బాగలేదు సార్, అయ్యో ఎందుకు ఇట్లా అయింది, ఏం కాదు, నేను అంటున్నా బాగా అవుతుందిలే, ప్రార్థన చేద్దాంలే అంటే ఆయన అంటాడు, అట్లా రాకపోతే మనం యేసుక్రీస్తు దగ్గరికి ఎట్లా వస్తాం సార్, అటువంటివి రావడం మంచిదే అంటాడు ఆయన. నాకు చాలా సంతోషం. శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తమ ప్రాణములను ప్రేమించిన వారు. జాగ్రత్త చేస్తున్నాడు యేసయ్య, అంతే, ఏం లేదు. కానీ సంఘాన్ని యేసుక్రీస్తు జాగ్రత్త చేస్తున్నాడు. ఈ సంఘం అంటే మనం సండే పోయే సంఘం కాదు, అది మాత్రమే కాదు. ఎక్కడున్నా ఫస్ట్ ఇట్ ఈస్ అబౌట్ మీ. ఇట్ ఈస్ అబౌట్ మీ. చర్చ్ అంటే ఇట్ ఈస్ అబౌట్ మీ. నెక్స్ట్ నా కుటుంబం, నెక్స్ట్ నేను పోయే సంఘ విశ్వాసం. అది కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యములోనికి, యేసుక్రీస్తు ఏవైతే బోధించాడో సంఘాలకు, అవి మనకు ఇప్పుడు గుర్తు చేసేది ఎవరు తెలుసా? నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. 16వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసయ్య శిష్యులకు చెప్తూ, నేను ఒక ఆయనను పంపిస్తా, నేను చెప్పినటువంటివన్నీ ఆయననే మీకు గుర్తు చేస్తాడని. ఆయననే సత్యస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య ధ్యానం కొరకై నీకు వందనాలు. కేవలం మేము బోధించు వారము, వినువారు మాత్రమే కాక, దాని ప్రకారం నడిచే కృపనునైనా, ఆశను, ఆసక్తిని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.